ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో 55 మంది రైతుల్ని అరెస్ట్ చేయడంతో పాటు ఒక 14 మందిని ఇప్పటికే రిమాండ్కి కూడా తరలించారు. ఇక ఈ కుట్ర వెనక మొత్తం కీలక సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు ఇప్పటికే కోర్టు కూడా రిమాండ్ అయితే విధించింది. ఇక దీనిపైన కూడా ఈ మొత్తం వ్యవహారం పైన అంటే రైతుల్ని అరెస్ట్ చేయడం పట్ల, రైతులపైన దాడి చేయడం పట్ల మాజీ మంత్రి కేటీఆర్ అయితే చాలా ఘాటుగానే స్పందించారు. దీనికి సంబంధించి ఈ గురువారం ఉదయం 8:34 ప్రాంతంలో ఒక ట్వీట్ అయితే చాలా ఘాటుగా చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో మనం చూద్దాం. ఎవరిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అంటూ కూడా ఆయన అంటే ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కూడా ఒక ప్రశ్న రూపంలో ఒక ట్వీట్ అయితే చేశారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర? పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర? ఎవరి కోసం కుట్ర? మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టంగా కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. చేసుకో అరెస్టు రేవంత్ రెడ్డి, చూద్దు కానీ నిజానికి ఉన్న దమ్మేంటో. జై తెలంగాణ అంటూ కేటీఆర్ తన ట్వీట్ని అయితే ముగించారు. ఇక ఈ ట్వీట్లో మనం క్లియర్గా చూడొచ్చు ఈ లగచర్ల ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న రైతుల్ని అక్రమ అరెస్టులు చేయడం పట్ల అంటే ఈ దాదాపు రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది, అంటే ఏడాది అయితే గడుస్తుంది. ఈ ఏడాదిలో రైతులు పడుతున్న గోస వీటన్నిటిని కూడా కేటీఆర్ అయితే చాలా ఘాటుగా దీనిపైన స్పందించారు. ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అయితే ప్రశ్నలు అయితే ట్వీట్ ద్వారా ప్రశ్నలు అయితే సంధించారు. ఇక తనని ఎలాగూ అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక కేసులో అయితే ఇరికించి అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తన అరెస్ట్ అయితే ఖాయం. కాకపోతే ఖచ్చితంగా రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే తాను చాలా గర్వంగానే జైలుకు పోతానంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే చాలా గర్వంగానే ఈ రేవంత్ రెడ్డి కుట్రలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేస్తున్న కుట్రలకు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంతమందినైనా అరెస్ట్ చేసుకోండి, తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామంటూ కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఇక అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి అంటూ కూడా సవాలు విసిరారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ కూడా గత కొద్ది రోజులుగా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా అంటే కేటీఆర్ అరెస్టు ఖాయమని చెప్పి కూడా అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ట్వీట్ అయితే ప్రాధాన్యం సంతరించుకుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కేటీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి నుంచి కూడా హైడ్రామా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు కానీ, కేటీఆర్ అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటి నివాసం వద్దకు చేరుకొని ఆయనతో కలిసి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి తరుణంలో ఆయన అరెస్ట్ అయితే ఖాయమని చెప్పి కూడా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్కు మద్దతుగా జై కేటీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు.